ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 10వ వచనము. సహోదరి సహోదరులారా, బైబిల్లోని అత్యంత శక్తివంతమైన వాక్యాలలో ఇది ఒకటి. ఈ వాక్యం మనిషికి ఉండవలసిన నిజమైన జ్ఞానం మరియు వివేకం ఎక్కడి నుండి లభిస్తాయో చాలా స్పష్టంగా వివరిస్తుంది. లోకంలో మనం డిగ్రీలు చదవవచ్చు, ఎంతో సమాచారాన్ని సంపాదించవచ్చు, కానీ జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పే ఆత్మీయ జ్ఞానం కేవలం దేవుని ద్వారానే లభిస్తుంది. ఈ వచనం మన జీవితపు విజయానికి అసలైన పునాదిని చూపిస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 3 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము అని ఉంది. లోకపు చదువులు మనకు బ్రతుకు తెరువునిస్తాయి, కానీ దేవుని భయం మనకు బ్రతకడం నేర్పిస్తుంది. భయం అంటే వణికిపోవడం కాదు, అది దేవుని పట్ల ఉండే అత్యున్నతమైన గౌరవం. ఒక భవనానికి పునాది ఎంత ముఖ్యమో, మనిషి వ్యక్తిత్వానికి దేవుని భయం అంత ముఖ్యం. దేవుని భయం ఉన్న వ్యక్తి చెడుకు దూరంగా ఉంటాడు, అన్యాయం చేయడానికి భయపడతాడు. అదే అసలైన జ్ఞానం. ఉదాహరణకు, బైబిల్లో యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు అతడు తప్పు చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎవరు చూడని సమయంలో కూడా అతడు పాపం చేయడానికి నిరాకరించాడు. అతడు చదువుకున్న జ్ఞానం కంటే, నేను దేవునికి విరోధముగా పాపము చేసి ఇటు ఘోరమైన దుష్కార్యము ఎలాగు చేయుదును అని దేవుని పట్ల చూపిన భయమే అతడిని గొప్ప జ్ఞానిగా మార్చింది. ఒక వ్యక్తికి లోకపు జ్ఞానం ఉండడం వల్ల మంచి ఉద్యోగం రావచ్చు, కానీ బాస్ చూడనప్పుడు లేదా ఆడిటింగ్ లేనప్పుడు కూడా లంచం తీసుకోకుండా, కంపెనీ సొమ్మును దుర్వినియోగం చేయకుండా ఉండటం దేవుని భయం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. నన్ను దేవుడు చూస్తున్నాడు అనే స్పృహ అతడికి లోకపు చదువు నేర్పని క్రమశిక్షణను నేర్పిస్తుంది. ప్రియులారా, ఒక భవనానికి పునాది ఎలాగో మన జీవితానికి దేవుని భయం అలాంటిది. మనల్ని ఎవరు చూడనప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో అదే మన అసలైన వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వాన్ని దేవుని భయం మాత్రమే సరిదిద్దగలదు. రెండవదిగా, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు అని ఉంది. జ్ఞానం అంటే తెలుసుకోవడం, కానీ వివేకం అంటే తెలిసిన దాన్ని ఆచరణలో పెట్టడం. దేవుని వాక్యాన్ని చదివి వదిలేయడం జ్ఞానం కావచ్చు, కానీ ఆ వాక్య ప్రకారం జీవించడం నిజమైన వివేకం. ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోలేని పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు దేవుని వాక్యాన్ని అనుసరించే వారికి దేవుడు ఒక ప్రత్యేకమైన వివేకాన్ని ఇస్తాడు. వారు తప్పుడు దారిలో వెళ్లకుండా దేవుని వాక్యమే వారిని కాపాడుతుంది. ఉదాహరణకు, సౌలు రాజు దావీదును చంపాలని వెంటాడుతున్నప్పుడు దావీదుకు సౌలును చంపే అవకాశం 2 సార్లు వచ్చింది. దావీదు స్నేహితులు, ఇది దేవుడు నీకు ఇచ్చిన అవకాశం, చంపేయ్ అని చెప్పారు. లోకపు జ్ఞానం ప్రకారం శత్రువును దెబ్బకొట్టడం విజయం, కానీ దేవుని శాసనం ప్రకారం దేవుడు అభిషేకించిన వానిని ముట్టకూడదు. దావీదు తన భావోద్వేగాల కంటే దేవుని వాక్యానికే ప్రాధాన్యత ఇచ్చి సౌలును విడిచిపెట్టాడు. ఇదే అతడిని ఉన్నతమైన వివేకవంతుని చేసింది. ప్రియులారా, దేవుని వాక్యం ఒక లైట్ హౌస్ వంటిది. సముద్రంలో ప్రయాణించే ఓడకు దారి తెలియకపోయినా ఆ కాంతిని చూసి ప్రమాదకరమైన బండరాళ్లకు తగలకుండా ఒడ్డుకు చేరుతుంది. అలాగే దేవుని శాసనాలను పాటించే వ్యక్తి లోకమనే సముద్రంలో తప్పుడు నిర్ణయాలనే ప్రమాదాల్లో పడకుండా సురక్షితంగా ఉంటాడు. దేవుని భయం కలిగి వివేకంతో నడుచుకునే వారి జీవితం ఒక స్తోత్ర బలిలాగా మారుతుంది. వారిని చూసి ఇతరులు దేవుణ్ణి మహిమపరుస్తారు. అటువంటి వారి జీవితంలో దేవుడు చేసే కార్యాలను బట్టి ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుతుంది. మనం జ్ఞానవంతులుగా ఉన్నప్పుడు మన దేవునికి మహిమ కలుగుతుంది. మన విజయం దేవుని నామానికి ఘనత తెస్తుంది. ఉదాహరణకు, యోసేపు జైలు నుండి ఒక్కసారిగా ఐగుప్తుకి ప్రధానమంత్రి అయ్యాడు. తన వివేకంతో దేశాన్ని కరువు నుండి రక్షించాడు. యోసేపు జ్ఞానాన్ని చూసి అన్యరాజైన ఫరో దేవుని ఆత్మ కలిగిన ఇతని వంటివాడు మనకెక్కడ దొరుకుతాడు అని దేవుణ్ణి మహిమపరిచాడు. మనము మన వృత్తిలో లేదా చదువులో అత్యున్నత స్థాయికి చేరినప్పుడు ఆ విజయం వెనుక ఉన్న దేవునికి లోకం స్తోత్రం చెల్లిస్తుంది. మనం జ్ఞానవంతులుగా వివేకవంతులుగా బ్రతికినప్పుడు మన జీవితం ఒక జీవమున్న ప్రకటనలాగా మారుతుంది. మనం పొందే దీవెనలు, మనం చూపించే ప్రేమ, మనం పాటించే నీతి, ఇవన్నీ కలిసి లోకానికి దేవుని గొప్పతనాన్ని చాటి చెప్తాయి. ప్రియులారా, ఈరోజు మీరు మీ పిల్లల చదువుల గురించి లేదా మీ భవిష్యత్తు నిర్ణయాల గురించి ఆందోళన చెందుతున్నారా? మీకు జ్ఞానం కొరతగా ఉందని అనిపిస్తుందా?
యాకోబు 1:5లో చెప్పినట్లు, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. ముందుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ఆయన వాక్యాన్ని చదవడమే కాకుండా దాన్ని అనుసరించండి. అప్పుడు లోకం ఆశ్చర్యపోయేలా దేవుడు మీకు వివేకాన్ని ఇస్తాడు. ఆ వివేకమే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఈ రోజు నుండే దేవుని భయాన్ని మీ జీవితపు పునాదిగా చేసుకోండి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ అందలి భయము జ్ఞానమునకు మూలమని, నీ శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారని నీకు నిత్యము స్తోత్రము కలుగుచున్నదని నీవు సెలవిచ్చావు. తను నీకు స్తుతులు. దేవా, లోకపు చదువులు మాకు బ్రతుకు తెరువుని ఇస్తాయి, కానీ నీ అందలి భయం మాకు బ్రతకడం నేర్పిస్తుంది. గనుక భయము అంటే వణికిపోవడం కాదు, గాని నీ పట్ల ఉండే అత్యున్నతమైన గౌరవం గనుక, మా వ్యక్తిత్వానికి నీ అందలి భయమే ముఖ్యం గనుక మేము నీ అందు భయభక్తులు కలిగి ఉండుటకు సహాయము దయచేయమని, ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోలేని పరిస్థితులు మా జీవితంలో ఎదురైనప్పుడు నీ వాక్యాన్ని అనుసరించే వారికి నీవు ఒక ప్రత్యేకమైన వివేకాన్ని ఇస్తావు గనుక, నీ వాక్య ప్రకారం జీవించడమే నిజమైన వివేకం గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మేము నీవిచ్చే వివేకాన్ని పొందుకొని తప్పుడు దారిలో వెళ్లకుండా ఉండుటకు కృపచూపమని, మేం పొందే దీవెనలు, మేం చూపించే ప్రేమ, మేం పాటించే నీతి, వీటన్నింటి ద్వారా లోకానికి నీ గొప్పతనాన్ని చాటి చెప్పే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.